వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. మనం ఈరోజు 21st సెంచరీ ఐఏఎస్ కోచింగ్ అకాడమీలో ఉన్నాము, అశోక్ నగర్. ఇక్కడ డైరెక్టర్ గారు డాక్టర్ భవానీ శంకర్ గారు మనతో ఉన్నారు. సార్ని కొన్ని కీలకమైన ప్రశ్నలు అడుగుదాం యూపీఎస్సికి సంబంధించి. చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. అరే నేను రాయలేనేమో, చాలా ఇంటెలిజెంట్గా ఉండాలేమో, ఇన్ని గంటలు చదవాలేమో, చాలామందికి చాలా డౌట్స్, మిస్కన్సెప్షన్స్ ఉంటాయి, మిత్స్ కూడా ఉంటాయి. ఓన్లీ ఆ ఫ్యామిలీస్కే వస్తాయి ఎవరైతే ఐఏఎస్ ఉన్నారో. సో అట్లాంటి అవన్నిటిని కూడా మనం ఇలా క్లియర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, యూపీఎస్సి యాజ్ ఎ కెరియర్ తీసుకోవడానికి అసలు ఇప్పుడు క్రేజ్ ఉందా? అసలు ఎందుకు తీసుకోవాలి సార్? ఏ ప్రొఫెషన్కైనా క్రేజ్ ఉంటుందండి, ఓన్లీ యూపీఎస్సీకనే కాదు. అది మనకున్నటువంటి ఇష్టం, దాని మీద మనం ఏర్పరచుకున్న అభిప్రాయం. సమాజంలో వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి వెనుకబాటుతనం నుంచి నేను బయటకు రావాలనే తపన పట్టుదల ఉన్న వ్యక్తికి మన రాజ్యాంగం కల్పించినటువంటి అవకాశాలలో ఒకానొక గొప్ప అవకాశం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వచ్చే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. ఇప్పుడు నేను ఒక 21 సంవత్సరాల వయసు నుంచి కష్టపడితే 25 వయసు వచ్చేలోపు ఒక దేశంలో కీలకమైన విధానపరమైన నిర్ణయాల్లో భాగస్వామి కావడానికి ఉన్నటువంటి 2 ఆప్షన్స్, ఒకటి పాలిటిక్స్, 25 వయసులో నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, రెండోది సివిల్ సర్వీసెస్, 21 సంవత్సరాలకి నువ్వు అటెంప్ట్ చేసి రాసేది. ఈ రెండిట్లో ఒక దిగువ మధ్యతరగతి విద్యార్థులు ఎక్కువ ఆలోచిస్తున్న అంశం సివిల్ సర్వీసెస్ అని చెప్పచ్చు మనం ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్. ఎందుకంటే మిగతా అంశాలు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్తో ముడిపడి ఉంటాయి. అంటే ఇప్పుడు రాజకీయాలని నేను చెప్పినా, లేకపోతే బిజినెస్ రంగం చెప్పినా, వాటన్నిటికీ మనకి రకరకాల అంశాల సహకారం కావాలి. యూపీఎస్సికి నీకున్నటువంటి అంతర్లీనమైన శక్తి, తపన, పట్టుదల సాధించడానికి అవకాశం కల్పిస్తుంది. అది వ్యక్తి కేంద్రంగా ఎక్కువ ఉంటుంది. ఇందులో మనం కంపాటిబిలిటీని బట్టి డెసిషన్స్ తీసుకోవాలి. కంపాటిబిలిటీ అంటే నేను ఈ రంగంలో రాణించగలనా లేదా, ఇది రాని పక్షంలో ఇంకొకటి ఏముంటుంది అని నీ మైండ్ కంపాటిబిలిటీ చెక్ చేసుకొని, నీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని, దాని ఆధారంగా నీ డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. ఓకే సార్, ఇప్పుడు అంటే యూపీఎస్సికి పోయే వాళ్ళు సరే డిసైడ్ అయిపోయారు రాద్దామని, వెళ్ళే టైంలో చాలామంది చాలా టెన్షన్కి గురవుతుంటారు. అట్లాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే ఒక డెసిషన్ తీసుకొని ముందుకెళ్ళే క్రమంలో చాలా కొంతమంది నేను 3 times రాసిన నాకు రాలేదు, ఈ నెగిటివ్ థాట్స్ ఎక్కువ వస్తుంటాయి. అట్లాంటి వాళ్ళకి అది ఇప్పుడు 2 అంశాలు ఉంటాయండి. ఒకటి మీరు టెన్షన్ అన్నారు, రెండోది నెగిటివ్ థాట్స్ అన్నారు. టెన్షన్ మనం తప్పు చేస్తే పడాలి. మనం ఒక లక్ష్యం పెట్టుకొని త్రికరణ శుద్ధితో పనిచేసినప్పుడు ఒత్తిడి పడాల్సిన అవసరం లేదు. ఎవరికి మనం జవాబుదారీ కాదు. మనమేమి రోడ్డు మీద బలాదూరుగా తిరగట్లేదు. యుక్త వయసులో బాధ్యతగా కూర్చొని భారతదేశ సామాజిక, రాజకీయ, ఆర్థిక ముఖ చిత్రాన్ని అర్థం చేసుకుంటున్నాం. అది ఎప్పుడైనా అవసరం భవిష్యత్తులో. దాన్ని నువ్వు ఎలా సమర్థవంతంగా స్వశక్తితో ఇతరుల మీద ఆధారపడకుండా నీ ఎర్నింగ్ ఏజ్ని డిస్టర్బ్ చేసుకోకుండా ప్లాన్ చేసుకుంటాం అనేది నీ వయసు డెసిషన్ ఇక్కడ. దట్ ఈస్ వాట్. అండ్ సెకండ్ పాయింట్, నెగిటివ్ థింకింగ్ అన్నారు చూసారా. ఇక మనం ఎప్పుడు కూడా నెగిటివిటీ అనే కాన్సెప్ట్ ఒక థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్తో అర్థం చేసుకోవాలి. అంటే క్రిటికల్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్. క్రిటికల్ థింకింగ్లో గుణదోషాలు విశ్లేషిస్తాం, నీ మంచి చెడులు చూస్తాం, నీ శక్తి సామర్థ్యాలు పరిశీలిస్తాం. ఇవి ప్రొడక్టివ్ థింకింగ్. అది నెగిటివ్ థింకింగ్, నువ్వు ముందు నుంచే ఏదైతే గుణదోషాలలో దోషం మాత్రమే చూస్తావో, మంచి చెడులో చెడు మాత్రమే చూస్తావో, అది నీ నెగిటివ్ థింకింగ్. సో ఈ థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్ అర్థం చేసుకొని మనం ముందుకెళ్ళాలి. అది పూర్తిగా నేను నాణ్యానికి ఒకవైపే చూస్తున్నానా, లేదా 2 వైపులు పరిశీలించుకొని ప్రోస్ కాన్స్ అనలైజ్ చేసి వెళ్తున్నాను అని ఒకసారి చూసుకోగలిగితే చాలు. క్లారిటీ తీసుకుంటే సరిపోతుంది సార్. ఇప్పుడు ఇంకోటి, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అసలు ఒక సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలనుకుంటే అసలు వెళ్ళాలన్నా వద్దా అని చాలామంది ఊగిసలాడుతుంటారు. కొన్ని ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి, నేను అసలు కోచింగే తీసుకోలేదు అనే టైప్లో. సో మీరేం చెప్తారు సార్ దీని గురించి? దీన్ని కోచ్ అంటే మనకి దిశానిర్దేశం చేస్తాడు, ఎలా చేయాలి, ఏం చేయాలి. ఇప్పుడు ఆ కోచ్ నీ తల్లిదండ్రులు అయి ఉండొచ్చు, ఆల్రెడీ వాళ్ళకి అవగాహన ఉంది, లేదా ఒక విద్యావేత్త అయి ఉండొచ్చు. ఇంకొకటి రెండోది, నీ పరంగా ఏది అవసరం అని నిర్ణయం తీసుకోవడం. కోచింగ్లో నీ పరంగా ఏది అవసరం అనేది నీ మైండ్ కంపాటిబిలిటీని బట్టి చెక్ చేసుకోవాలని చెప్తాను. ఎలా? కొంతమంది
ప్యూర్గా ఇంగ్లీష్లో వింటే కంఫర్ట్ ఫీల్ అవుతారు. యా కొంతమంది ఇంగ్లీష్లో రాసిన తెలుగులో చెప్పాలని కంఫర్ట్ ఫీల్ కంఫర్ట్ ఫీల్ లేదా హిందీలో చెప్పాలని వాళ్ళ మాతృభాషకి ఇంటర్లింక్. ఇంటర్లింక్. ఇది వాళ్ళ నెసెసిటీని బట్టి వాళ్ళు జాయిన్ అవ్వాలా లేదా డెసిషన్ తీసుకునేది. కొంతమంది ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ బాగుండదు. ఇప్పుడు గ్రామీణ నేపథ్యం ఉండి తెలుగు మీడియం అభ్యర్థి అయ్యి ఉండి సరైన పుస్తక పరిజ్ఞానం లేక ఎలా చదవాలో తెలియని పక్షంలో వాళ్ళకి కోచింగ్ నెసెసిటీ ఎక్కువ ఉంటుంది వాళ్ళంటూ. సో వాళ్ళు ఎన్సీఆర్టీ బుక్స్ ఫౌండేషన్ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. లేదు నేను ఒక మంచి స్కూల్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంది, పేరెంటల్ గైడెన్స్ ఉంది అంటే కోచింగ్ లేకపోయినా ఎవరైనా ఒక సీనియర్ ఆర్ మెంటర్ సపోర్ట్ తోటి వాళ్ళు సాధించవచ్చు. ఓకే. అంటే విద్యార్థికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఆ విద్యార్థి అర్థం చేసుకొని అదే పద్ధతిలో మళ్ళీ ఇక్కడ మెంటర్స్ కూడా అర్థం చేసుకొని గైడెన్స్ ఇస్తే దాన్ని బట్టి మనం ఎలా జర్నీ చేయాలో తెలుస్తుంది. అంటే కోచింగ్ నెసెసిటీ ఈజ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద ఇండివిజువల్స్ ఎబిలిటీ, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అండ్ కంపాటబిలిటీ విత్ హూమ్ యూ వాంట్ టు డూ జర్నీ. సార్ ఇప్పుడు కోచింగ్ విషయం ఇంకా కొంచెం స్టెప్ అహెడ్ వెళ్తే ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో కొంతమంది స్కూల్ లెవెల్లో కూడా కొంచెం అవగాహన ఇస్తున్నారు. అది మనకు రిజల్ట్స్ ఇస్తుందా సార్? అంటే ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఇస్తుంది అంటారు. జస్ట్ లైక్ ఇప్పుడు నారాయణ చైతన్య వాళ్ళు అదే మన ఇంటర్మీడియట్తో ఈ కోచింగ్ సిస్టమ్స్ అనేవి రిజల్ట్స్ అంటే మనకి ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నటువంటి కరిక్యులం ఏంటి, ఫ్యూచర్ రిక్వైర్డ్ స్కిల్స్ ఏంటి, ఈ రెండింటినీ చూస్తే చాలా ల్యాకినా ఉంది. ఓకే. ఇంటర్మీడియట్లో చదువుతున్నవి సపోజ్ ఎంపీసీ బైపీసీ అనుకుందాం. రేపు ఫ్యూచర్లో ఒక స్టూడెంట్ వచ్చి ఒక ఎగ్జామ్ రాయాలనుకుంటే అందులో అర్థమెటిక్, రీజనింగ్, జీకే, కరెంట్ అఫైర్స్ కనిపిస్తుంది. కనబడుతుంది. మరి ఆ సిస్టమ్ని నేను ఎప్పుడు చదవాలి? ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ చదవాలి. సో గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు నీ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసుకుంటూ నీ స్పెషలైజేషన్ చేసుకుంటూ ఆ బేసిక్ రిక్వైర్మెంట్ అంటే రీడింగ్ కాంప్రిహెన్షన్ ఈజ్ వెరీ మచ్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్. డైలీ న్యూస్ పేపర్ రీడింగ్ మస్ట్ రిక్వైర్ ఫర్ ఎనీ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. సో మూడోది నీకు డైలీ లైఫ్ అప్లికేషన్ ఓరియంటెడ్ అర్థమెటిక్, రీజనింగ్ స్కిల్స్ కావాలి. అది నీ లాజికల్ క్వశ్చన్ పెంచుతుంది. ఇవి నీ డే టు డే లైఫ్లో పార్ట్గా చేసుకెళ్తే భవిష్యత్తులో ఇంటర్మీడియట్ స్థాయిలోనే నువ్వు క్లాట్ రాయొచ్చు, క్యూట్ రాయొచ్చు, ఐపీ మ్యాట్ రాయొచ్చు, నిఫ్ట్ రాయొచ్చు, డిజైనింగ్ రాయొచ్చు, ఎన్డీఏ రాయొచ్చు, జేఈ హోటల్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ సైన్స్ అని ఉంటుంది, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, క్యాటరింగ్ టెక్నాలజీ, ఇన్ని ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. సో మనకి ఎవరైతే మిస్కన్సెప్షన్తో ఇలా భావిస్తారో అంటే బహుశా నేను ఆ కోచింగ్ తీసుకొచ్చి ఇంటర్లోనే లేదా ఐఏఎస్ ఫౌండేషన్లో ఏముంటుందో ఐఏఎస్ అయిపోతానేమో అనే భ్రమలో ఉన్నారో అది కాదు. ఇంటర్మీడియట్లో ఐఏఎస్ ఫౌండేషన్ అంటే భాగంగా నువ్వేం నేర్చుకుంటున్నావు? ఇలా మల్టిపుల్ ఎగ్జామ్స్కి సంబంధించిన స్కిల్స్ నేర్చుకుంటున్నావు. ఇప్పుడు ఒకటి ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, అది నేషనల్ లా యూనివర్సిటీలో రావాలన్నా క్లాట్ రాయాలి, ఐఏఎంలో సీట్ రాయాలన్నా ఐపీ మ్యాట్ రాయాలి, సెంట్రల్ యూనివర్సిటీస్లో సీట్ రావాలన్నా క్యూట్ రాయాలి, నువ్వు ఈవెన్ ఆర్మీలో, నేవీ, ఎయిర్ ఫోర్స్కి వెళ్ళాలన్నా ఎన్డీఏ. దాని సిలబస్ ఏంటి? యూపీఎస్సీ కండక్ట్ చేస్తే సేమ్ అదే జీకే, కరెంట్ అఫైర్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్తో ఉండేది. ఇంటర్మీడియట్ స్థాయిలో మరి ఐఏఎస్ ఫౌండేషన్ ఇవన్నీ నువ్వు నేర్చుకుంటున్నావా లేదా చెక్ చేసుకోవాలి. అలా కోచింగ్ అంటే నీ ఫ్యూచర్ రిక్వైర్మెంట్ ఏంటి, నీ స్కిల్స్ ఏంటి, లీగల్ స్టడీసా, ఫినాన్సా, బిజినెస్ మేనేజ్మెంట్, ఎంటర్ప్రినర్షిప్, అడ్మినిస్ట్రేషన్, లేకపోతే నువ్వు టెక్నాలజీ, ప్యూర్ టెక్నాలజీలో వెళ్ళాలి. అప్పుడు ఐఐటి కోచింగ్ తీసుకోవాలి, ఐఐటి సీట్ రావడానికి కావాల్సి. సో అలా నీ కోచింగ్ సిస్టమ్ నీకు కాంప్లిమెంటరీగా ఉండాలి, నీ కెరీర్ బిల్డింగ్కి ఉండాలి. అది ఇంటర్మీడియట్ స్థాయిలోనే మరి రాయమని కండిషన్ పెట్టిన తర్వాత నేను డిగ్రీ తర్వాత రాయలేను కదా. మరి ఇంటర్మీడియట్ స్థాయిలో రాయాల్సిన ఈ ఎన్డీఏ లాంటి ఎగ్జామో, క్లాట్ లాంటి, క్యూట్ లాంటి ఎగ్జామ్స్ ఎప్పుడో 10 ఏళ్ళ తర్వాత రాయడానికి లేనప్పుడు మరి ఇంటర్లోనే చదవాలి. ఎగ్జామ్స్ పెట్టేవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ అది కాదు మళ్ళీ. ఇది ఈ ఎగ్జామ్ సిలబస్ వేరు, ఐపీ సిలబస్ వేరు, ఇంటర్మీడియట్ సిలబస్. మరి ఈ సిలబస్ చదువుకునే విద్యార్థి ఆ సిలబస్ చదవాలంటే ఇంకొక ఎక్స్టర్నల్ సపోర్ట్ కావాలి. సో దిస్ ఈస్ వాట్ ద కోచింగ్ సిస్టమ్ హ్యాస్ బీన్ ఎవాల్వ్డ్. ఇప్పుడు ఇంటర్లో చదువుతున్న సిలబస్ కేంద్రంగానే వాళ్ళకి నేను చెప్పిన వాటి అన్నింటిలో సీట్లు వస్తాయంటే అప్పుడు ఇంటర్ మాత్రమే చదువుతాడు. నేను చెప్పే సిలబస్కి ఇప్పుడు ఉన్నటువంటి రిక్వైర్మెంట్కి మధ్య వ్యత్యాసం ఉంది కదా. సో జీమ్యాట్ రాయాలి, మళ్ళీ సేమ్ అదే యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ అవసరం, క్యాట్ రాయాలి, అది కూడా. సో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాయాలి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్లో నేను ఒక సిబిఐ ఇన్స్పెక్టర్ అవ్వాలన్నా, ఐటీ ఆఫీసర్ అవ్వాలన్నా, కస్టమ్స్ ఆఫీసర్ కావాలన్నా మళ్ళీ అదే సిలబస్. ఐఏఎస్ ఎగ్జామ్ నుంచి మొదలు పెడితే బ్యాంకింగ్ సర్వీసెస్, రైల్వే నుంచి, పోస్టల్ నుంచి, ఇలా ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఫారెన్ వెళ్ళడం వరకు ఉన్న సిలబస్ అంతా ఇదే. సో అలాంటప్పుడు నీ ఫౌండేషన్
నీకు ముందే క్లారిటీ ఉంటే నువ్వు ఐఐటికి వెళ్తావా, ఐఏఎస్ వింగ్కి వెళ్తావా. ఐఏఎస్ వింగ్కి వెళ్తే దీస్ ఆర్ ద కెరీర్ ఆపర్చునిటీస్. Yeah. ఐఐటికి వెళ్తే యూ కెన్ అప్లై ఫర్ ఐఐటి, ఇఫ్ ఇట్ ఇస్ మిస్ యూ కెన్ క్లియర్ అట్లీస్ట్ మెయిన్స్, ఎన్ఐటికి వెళ్ళొచ్చు, ట్రిపుల్ ఐటీ లేదా ఎంసెట్. ఇక అందులో మళ్ళీ కెరీర్ నువ్వు స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ఎంసెట్ చేస్తే 80% మళ్ళీ నీకు స్కిల్స్ ఉన్నాయా లేదా అది కూడా అది చూసుకోవాలి. కూడా చూసుకో. ఏ రంగంలో అయినా స్కిల్స్ ఇంపార్టెంట్, కెరీర్ ఇంపార్టెంట్, క్లారిటీ ఇంపార్టెంట్. యా ఓకే. సరే ఇప్పుడు సివిల్ సర్వీసెస్ స్టూడెంట్స్ బాగా ఏం తప్పులు చేస్తారు సార్? అంటే ఒక ఎగ్జామ్ ఫస్ట్ టైం అటెంప్ట్ అయినప్పుడు మోర్ స్కోప్ వాళ్ళకు ఏ తప్పులు వాళ్ళు చేయడానికి ఉంటుంది? అంటే సివిల్ సర్వీసెస్లో ఎక్కువగా సెల్ఫ్ అనాలిసిస్, ఇంట్రోస్పెక్షన్ కావాలండి. అంటే మన స్ట్రెంగ్త్ వీక్నెస్ని అర్థం చేసుకోవడానికి. అది మనకి రైట్ జడ్జిమెంట్ రాదు అన్నిసార్లు. అలాంటప్పుడు మనకు ఒక రైట్ జడ్జిమెంట్ ఇచ్చే ఎక్స్పర్టో, మెంటరో, సీనియరో ఎవరో ఒకళ్ళు ఉండాలి. ఓకే. సో మనం రాసే ఆన్సర్ కరెక్ట్గా ఉందా లేదా అనేది ఇంకొక థర్డ్ పర్సన్ ఎవాల్యుయేటర్ ఉండాలి. ఓకే. ఎవరు వచ్చి కరెక్షన్ చేసినా అందులో కొన్ని బేసిక్ స్కిల్స్ మినిమం రిఫ్లెక్ట్ అవుతున్నాయా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఓకే. ఒకటి మన లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ, సెకండ్ మన కంటెంట్ క్లారిటీ, థర్డ్ మనం రిలవెంట్గా రాస్తున్నాము, రిలవెన్స్ కోషియంట్ ఎంత ఉంది, అండ్ అన్నిటికీ మించి ప్రెజెంటేషన్ స్కిల్స్. ఓకే. హౌ బెస్ట్ యు ఆర్ ఆర్టికులేటింగ్ అండ్ ప్రెజెంటింగ్ అండ్ ద స్ట్రక్చర్డ్ ఫ్లో ఆఫ్ ఆన్సర్. దిస్ ఈస్ ద కీ పాయింట్ ఫర్ ది యూపీఎస్సీ. అంటే ఎక్కువ తప్పులు ఇక్కడే పోతాయా సార్? 90% అక్కడే ఉంటుంది. అక్కడే ఉంటుంది. సో ప్రిలిమ్స్ కొంచెం పీవైక్యూస్ని బాగా అబ్జర్వ్ చేసి ఒక 1 year వాళ్ళు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉందో అర్థం చేసుకుంటూ చదివితే క్లియర్ చేయొచ్చు. ఓకే. మెయిన్స్లో నేను చెప్పిన ఆ కీలకమైన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి నెగ్లెక్ట్ అవ్వడం వల్ల ఎక్కువ మంది ఫెయిల్ అవుతుంటారు. ఓకే సార్. ఇప్పుడు మీ దగ్గర ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఉంది మీ ఇంటర్మీడియట్ లెవెల్లోనే. సో ఎట్లా ఉంటుంది సార్ ఈ స్ట్రక్చరు? వాళ్ళకి ఎట్లాంటి ఎక్స్పోజర్ ఇస్తున్నారు మీరు? అంటే డే లాంగ్ ఉంటుందా? ఇప్పుడు వీ ఓన్లీ నో అబౌట్ నారాయణ ఆర్ చైతన్య, దీన్నే వీఆర్ యూస్ టు. ఒక్కసారి ఐఏఎస్లోకి కూడా ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అనగానే హౌ దట్ విల్ బి సార్? మీ సిలబస్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది దాని గురించి? ఇంటిగ్రేటెడ్ అంటే ఏమేమి కలిపి చెప్తామని అర్థం. ఇంటిగ్రేట్ చేయడం ఏమేమి అంశాలను కలుపుతున్నాం? కెరీర్కి సంబంధించి కామన్ లా అడ్మిషన్ టెస్ట్, సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అండర్ నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ, నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అండ్ బ్యాచులర్ ఆఫ్ డిజైన్. These are the professional courses which we provide under this umbrella InterPlus IAS integrated program. Okay. Which is long term in nature and రెగ్యులర్గా 4 hours వాళ్ళు ఒక మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ ఐపీ సిలబస్ చదువుతున్నారంటే ఇంకొక 4 hours కంపల్సరీ ఈ యూపీఎస్సీకి సంబంధించిన నేను చెప్పిన ఇంటిగ్రేటెడ్ కరిక్యులం ప్రిపేర్ అవుతారు. ఓకే. దిస్ హ్యాస్ వన్ సింగిల్ యూనిఫామ్ కరిక్యులం, దట్ ఈస్ జీకే, కరెంట్ అఫైర్స్, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్. ఓకే. ఈ 5 ఎలిమెంట్స్ని మనం వన్ కరిక్యులం ఫర్ మల్టిపుల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది మన ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ థీమ్, దట్ ఈస్ వన్ నేషన్ వన్ కరిక్యులం ఫర్ మల్టిపుల్ ఎగ్జామ్స్. ఇది ఎక్కడ లేదనుకుంటా. This is what we have invented and introduced, and we have been successfully running and producing various CUET and CLAT ranks. ఎలాగో గ్రూప్స్ ర్యాంక్స్ వస్తూనే ఉన్నాయి. ఓకే. ఇంకా భవిష్యత్తులో ఇంకెక్కువ ర్యాంక్స్ తీసుకొని రావాలని ఆలోచనలు. సార్ కమింగ్ బ్యాక్ టు సివిల్ సర్వీసెస్ వాళ్ళు సార్, వాళ్ళ ఎగ్జామ్లో రైటింగ్ అబిలిటీ ఎంత మేరకు కీలకం సార్? అండ్ మీరు ఎట్లా వాళ్ళకి గైడెన్స్ ఇస్తుంటారు? మేము డిగ్రీ 3rd yearకి వచ్చేసరికి పాంచజన్య అనే ప్రోగ్రామ్ ఇంట్రొడ్యూస్ చేస్తాం. పాంచజన్యలో భాగంగా కంపల్సరీ వాళ్ళు డైలీ ఒక ఎథిక్స్ ఇంటర్నలైజేషన్, కరెంట్ అఫైర్స్, రివర్స్ ఇంజనీరింగ్, జిఎస్ స్టాటిక్ కంపోనెంట్ మీద మళ్ళీ మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ ఓరియంటేషన్ ఇలా తీసుకెళ్తుంటారు. ఇప్పుడు మెయిన్స్కి సంబంధించిన ఎవ్రీ వీకెండ్ టెస్ట్లో వాళ్ళు మెంటర్స్తో పర్సనల్ 1-to-1 ఎవాల్యుయేషన్ భాగంగా తీసుకెళ్తుంటారు. సో టోటల్ డిగ్రీ ఫైనల్ ఇయర్ మెయిన్స్ స్పెసిఫిక్గా ఇంక్లూడింగ్ ప్రిలిమ్స్ ఇంటిగ్రేటెడ్ అండ్ రివిజన్ ఓరియంటేషన్, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ టోటల్ రివిజన్ చేసింది, 3rd year వాళ్ళు డైలీ ఎగ్జామ్ ఓరియంటెడ్గా వెళ్తారు. ఓకే. ఇది అందులో ఆ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో కంపల్సరీ బేసిక్ 5 పారామీటర్స్ చెక్ చేస్తాం. ఫస్ట్ రిలవెన్స్, కంటెంట్, నెక్స్ట్ కోహరెన్స్, లాంగ్వేజ్ కంపిటెన్సీ అండ్ ప్రెజెంటేషన్ స్కిల్స్. ఇవి స్టూడెంట్కి ఉన్నాయా లేదా అనేది చెక్ చేసి చెప్తారు మన మెంటర్స్. దానికి ఒక పారామీటర్స్ డిజైన్ చేసి ఈ పారామీటర్స్ మీట్ అయ్యేటట్టుగా వాళ్ళని ట్రైన్ చేయడం జరుగుతుంది. ఓకే సార్. ఇప్పుడు మెయిన్ అంటే ఆస్పిరెంట్స్ రాస్తున్న వాళ్ళకు అంటే ఈ రైటింగ్ అబిలిటీ ఎంత ఇంపార్టెంట్ సార్ ఫర్ స్కోరింగ్? ఫస్ట్ రైటింగ్ ఎబిలిటీ స్పీడ్ అండ్ స్పాంటినిటీ మీద బేస్ అయి ఉంటుందండి రైటింగ్ యూపీఎస్సీ.
దాదాపు 4000 పదాలని 3 గంటల్లో రాయాలి. అంటే ఒక నిమిషానికి 20-25 పదాలు రాసేంత వేగాన్ని పెంపొందించుకోవాలి విద్యార్థి. అంటే మన మైండ్ చాలా షార్ప్‌గా క్వెషన్‌ని కాంప్రహెండ్ చేసి అంటే సమగ్ర వీక్షణం జరగాలి యాహ్! అంశం పట్ల. అంటే 360 కోణాల్లో అంటాం కదా! అది. అలా కాంప్రహెన్సివ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ద టాపిక్ వితిన్ 1 మినిట్. యాహ్! అలా జరిగిన తర్వాత వాళ్ళు ఆ ప్రాసెస్ చేసుకున్న మైండ్ కీవర్డ్స్ తోటి దాన్ని ఎగ్జాక్ట్‌గా రెప్లికేట్ చేయగలగాలి. ఈ స్కిల్స్ అన్నీ ఇంటర్మీడియేట్ స్థాయి దాటాక డిగ్రీలోకి వచ్చినప్పుడు స్లోగా తీసుకెళ్తున్నప్పుడే వాళ్ళు మల్టిపుల్ ఎగ్జామ్స్‌కి కావాల్సిన నాలెడ్జ్ పెంచుకుంటారు. ఆ! ఒక్కటే సమస్య ఇంటిగ్రేటెడ్ క్యాంపస్‌లో అంటే ఈ టీనేజర్స్ ఎక్కువగా డీవియేషన్స్ అండ్ డిస్ట్రాక్షన్స్‌తో ఉంటారు. వీళ్ళని హ్యాండిల్ చేయడమే అసలు సమస్య తప్ప వాళ్ళ స్కిల్స్ హ్యాండిల్ చేయడం సమస్య కాదు. ఓకే. ఎందుకంటే వాళ్ళందరికీ చాలా స్కిల్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా రియలైజ్ అవ్వరు. ఓకే. అంతెందుకు మా దగ్గర క్లాట్ ర్యాంక్స్ వచ్చిన పిల్లలకి వాళ్ళకి క్లాట్ ర్యాంక్ వస్తుందని వాళ్ళకే తెలియదు. ప్రిపరేషన్‌లో భాగంగా అప్లై చేపించాం. రాశారు. వాళ్ళకి టాప్ యూనివర్సిటీలో సీట్ వచ్చేసింది. సో వాళ్ళకి ఆ సామర్థ్యం ఉందని వాళ్ళు రియలైజ్ అయ్యి మేము వచ్చిన పర్పస్ ఇది. మేము ఒక సోల్జర్ లాగా కష్టపడాలి అని గనక విద్యార్థి మనస్తత్వం గత జనరేషన్‌లో ఉన్నట్టు ఇప్పుడు ఉంటే ఇప్పుడున్న అవకాశాలకి వాళ్ళ ఆకాశమే హద్దుగా ఎదగొచ్చు. ఓకే. సార్ ఇప్పుడు సబ్జెక్ట్ సెలెక్షన్ ప్యాటర్న్‌లో మీరేం గైడెన్స్ ఇవ్వగలుగుతారు సార్ అంటే పిల్లలకు? ప్రతి సబ్జెక్ట్‌కి మినిమమ్ 2 ఫ్యాకల్టీస్ అంటే ఇంటర్‌కి సెపరేట్, డిగ్రీ సెపరేట్ ఉంటూ సబ్జెక్ట్ వైస్‌గా ఫ్యాకల్టీస్ తీసుకొని వెళ్తాం మనం. వాళ్ళకు ఒక ఇయర్ లాంగ్ షెడ్యూల్ ఉంటుంది. ఏ టాపిక్ ఏ టైంలో ఫినిష్ చేయాలనేది కూడా ఆ ఇయర్ లాంగ్ షెడ్యూల్లో ముందే డిసైడ్ చేసి ఇస్తాం. ఇంక్లూడింగ్ పాంచజన్య అని డిగ్రీ 3rd ఇయర్‌కి వచ్చిన పిల్లలకి కండక్ట్ చేసే ప్రోగ్రామ్ అది. సో ఆ ప్రోగ్రామ్ స్పెసిఫిక్‌గా ఎగ్జిక్యూషన్ ఉండేటట్టు చూసుకుంటాం ఎప్పటికప్పుడు మానిటర్ చేసి. వాటిలో స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఉంది. ఫీడ్బ్యాక్ తీసుకుంటాము. ఆ ఫీడ్బ్యాక్ నుంచి మళ్ళీ మెంటర్స్ ఫీడ్బ్యాక్ తీసుకొని ఒక కామన్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తోటి మిడ్వేలో మళ్ళీ దాన్ని రిఫైన్ చేసి రిఫార్మ్ చేసి తీసుకెళ్తుంటాం. ఓకే. అంటే జనరల్గా కూడా రాసే వాళ్ళకు ఎంత ఇంపార్టెంట్ సార్ సబ్జెక్ట్ సెలెక్షన్ అనేది? చాలామంది ఈ సబ్జెక్ట్ ఆప్షనల్ సబ్జెక్ట్స్. ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లోనే వాళ్ళు ఆప్షనల్ డెసిషన్ తీసుకునే కెపాసిటీ ఉండదు. కొంచెం టైం ఇవ్వాలి. టైం ఇచ్చి వాళ్ళు మెల్లగా నేర్చుకొని ఇవ్వాలి. అప్పుడు వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. దీంతో పాటు యూపీఎస్సీ రిపోర్ట్స్ కూడా చూడాలి. ఎక్కువ శాతం ఆప్షనల్ సెలెక్ట్ అవుతున్న వాళ్ళు మనకి ఆర్ట్స్ హ్యూమనిటీస్ నుంచి ఉంటున్నారు. రీసెంట్ రిపోర్ట్ కూడా అదే చెప్తుంది. యూపీఎస్సీ రిపోర్ట్ అని కొడితే వచ్చేస్తుంది గూగుల్ అఫీషియల్ రిపోర్ట్ అది. సో మనకి అందులో ఈ పిఎస్ సోషియాలజీ కాస్త లిటరేచర్ ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్స్ ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దాని నుంచి ర్యాంక్స్ కూడా ఉంటున్నాయి. సో ఈవెన్ ఇంజనీరింగ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా అవే ఫైనల్గా తీసుకుంటున్నారు. అలాంటప్పుడు మనం ఆప్షనల్ కొంచెం చదవడము నేర్చుకోవడము రీసోర్స్ అవైలబిలిటీ ఎలా ఉంది, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు. అంటే నేను ఏదో కెమిస్ట్రీ తీసేసుకుంటా. కెమిస్ట్రీ అంటే నాకు యూపీఎస్సీకి స్పెసిఫిక్గా మెటీరియల్ ఎలా ఉంది, దానికి సంబంధించిన గైడెన్స్ ఇస్తున్న ఫ్యాకల్టీస్ మెంటర్స్ ఎవరు ఉన్నారు, ఎగ్జాక్ట్లీ గతంలో ర్యాంక్స్ తెచ్చుకున్న వాళ్ళు కెమిస్ట్రీతో ఎంతమంది ఉన్నారు, సీనియర్స్ మెంటర్స్ ఎవరైనా, ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళ టాపర్స్ నోట్స్ కూడా ఇంపార్టెంట్ మనం చూడాలి, వాళ్ళ స్ట్రాటజీ ఏంటి. ఇవన్నీ చెక్ చేసుకోకుండా నాకు అది ఇష్టం కాబట్టి తీసుకుంటా అనేది కూడా కాదు కరెక్ట్గా. సో మనకి ఫ్యాకల్టీ అవైలబిలిటీ, మెటీరియల్ అవైలబిలిటీ అండ్ యూపీఎస్సీ సక్సెస్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి రిపోర్ట్స్ చూసుకొని దాన్ని బేస్ చేసుకొని ఆప్షనల్ చూస్ చేసుకొని వెళ్ళాలి. చాలామందికి ఇంగ్లీష్ అంటే దాని మీద కాన్ఫిడెన్స్ ఉండదు, లాంగ్వేజ్ మీద కానీ రైటింగ్ స్కిల్స్ మీద కానీ. వాళ్ళు యూపీఎస్సీ మేము ఖచ్చితంగా సాధిస్తామని వచ్చినప్పుడు కొంచెం వాళ్ళు అక్కడ భయపడుతూ ఉంటారు, అసలు మనం ఇంగ్లీష్ సరిగా రాదు అనే వాళ్ళకి మీరేం చెప్తారు సార్? తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అనే నోషన్ని ఫస్ట్ మనం క్యారీ చేస్తున్నామంటే మనకు తెలియకుండా ఆ భయం క్యారీ అవుతుంది అనవసరం. ఫస్ట్ ఆ నోషన్ క్యారీ చేయకుండా సబ్జెక్ట్ని అర్థం చేసుకుందాం. నేను తెలుగులో చదివితే అర్థమవుతుందా లేదా. రెండో ముఖ్యమైన అంశం, ఇంగ్లీష్లో నేను చదివింది తెలుగులో రాయగలుగుతున్నాను లేదా. ఈ రెండు మాత్రమే చెక్ చేసుకోండి. అంతే తప్ప ఇది మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏంటనేది అసలు మైండ్లో నుంచి తీసేయాలి. ఇంగ్లీష్లో చదివింది తెలుగులో సహజంగానే నేను రాయగలుగుతున్నాను మొదటిది. నేను చదువుతున్నటువంటి కాన్సెప్ట్ ఇంగ్లీష్లో చదివిన తెలుగులో చదివినా అది నాకు సమగ్రంగా అర్థమవుతుంది, ఈ ప్రాసెస్ చేసుకోగలుగుతాను. ఈ రెండు చూసుకున్నారు కదా. ఇంకో మూడో అంశం, మన పరంగా ఏం చేస్తున్నాము. కేపీఐఎస్ అకాడమీ మీరు వెబ్సైట్కి వెళ్తే ప్రతిరోజు తెలుగులో ఏవైతే మీ కరెంట్ అఫైర్స్ ఉన్నాయో వాటి మీద మెయిన్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ మెయిన్స్ క్వశ్చన్స్కి స్ట్రక్చర్డ్గా ఆన్సర్స్ కూడా నేను తెలుగులో. తెలుగు మీడియం విద్యార్థులు మన దగ్గర ఎవరైతే పిల్లలు వచ్చి క్లాసెస్ వింటున్నారో ఇప్పుడు రీసెంట్గా
ఒక లాస్ట్ 1 మంత్గా ప్రతిరోజు మెయిన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ తెలుగులో మేము ప్రింట్ కాపీ ఇస్తున్నాము. అంటే ప్రతిరోజు రాయించాలని లక్ష్యం, వాళ్ళు నేర్చుకోవాలి. దాని రిలేటెడ్ కంప్లీట్ కాంప్రహెన్సివ్ ఇన్ఫర్మేషన్ మనకి వెబ్సైట్లో ఎలాగో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో. అంటే నీకు ఏదైతే హిందూలో లేదా ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటోరియల్స్ నుంచి తీసిన ఆర్టికల్ని ఇంగ్లీష్లో ఇచ్చింది, ఆ కీవర్డ్స్తో సహా తెలుగులో ఇస్తున్నాము. అటు ఇంగ్లీష్ చదువుకుంటే ఇటు తెలుగు చదువుకుంటే లాంగ్వేజ్ కాంపిటెన్సీ బిల్డ్ అవుతుంది. దాంతోపాటు నీ ప్రెజెంటేషన్ స్కిల్స్ ఆన్ పార్ విత్ ది ఇంగ్లీష్ మీడియం డెవలప్ అవుతుంది. నీకు కీవర్డ్స్ కూడా యాజ్ ఇట్ ఈస్ ఇంగ్లీష్కి తగ్గట్టు తెలుగులో వస్తున్నాయి కాబట్టి. ఇప్పుడు ట్రాన్స్లేషన్ ఛాలెంజెస్ కూడా చాలా అధిగమించాము. ఇప్పుడు సార్ ఇది జనరల్ క్వశ్చన్ సార్. అంటే మీరు చాలా బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళకి మీరు మెంటరింగ్ చేశారు. సో ఈ స్ట్రీమ్ వాళ్ళు మనం చూసుకున్నట్టయితే ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళు ఎక్కువ రాణిస్తున్నారు సార్ ఈ మధ్య. అంటే ఫస్ట్ 100 ర్యాంక్స్లో కూడా ఐ థింక్ మొన్న వచ్చిన రిజల్ట్స్లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆర్ ఎక్సెలింగ్. సో ఇది కూడా ఒక టాక్ ఉంది సార్. అరే ఇంజనీరింగ్ తీసుకుంటే మనం సివిల్ సర్వీస్ కొడతామా అని ఒక సైకి క్రియేట్ అవుతుంది. సో ఈ టైంలో నార్మల్ డిగ్రీ తీసుకునే వాళ్ళ మీద ఏమైనా ప్రభావం పడుతుంది? మనం రీసెంట్ యూపీఎస్సీ రిపోర్ట్ చూద్దాం. అందులో నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అని కొడదాం, ఆ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ నాన్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అని కొడితే నాన్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ మెజారిటీ ఉన్నారు. ఓకే, అది కేవలం ఇంజనీరింగ్ నాన్ ఇంజనీరింగ్ కాదనేది లేదండి. ఇందులో ఇన్ సైంటిఫిక్ థింకింగ్ కొంచెం లాజికల్ వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటుంది. అది బేసిక్, అది ఆ బేస్ని బిల్డ్ చేసుకోగలిగితే ఎవరైనా క్లియర్ చేస్తున్నారు. ఓకే, అది ప్రాబ్లం లేదు. ఈ అంటే ఆ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వాళ్ళని చూసుకుంటే మోస్ట్ ఆఫ్ దెమ్ దే ఆర్ ఫ్రమ్ ఇంజనీరింగ్ ఫస్ట్ 100 ర్యాంక్స్లో. ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు టీనా దాబి ఫస్ట్ ర్యాంక్, ఆమె BA చేసింది. ఓకే, ఇప్పుడు మన ఏపీఎస్సి గ్రూప్ 1 ఫస్ట్ ర్యాంక్ కొట్టిన అమ్మాయి మళ్ళీ యూపీఎస్సి క్లియర్ చేసింది, భానుశ్రీ గణేష్. తను BA చేసింది. ఓకే, బిఏ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు. అదే రోనంకి గోపాలకృష్ణ గారు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ తెలుగు మీడియం 3rd ర్యాంక్ వచ్చారు. సో అంటే అక్కడున్న కంపాటబిలిటీ సిస్టమ్ని బట్టి అక్కడున్న ఇప్పుడు CSET పేపర్ టఫ్ వచ్చింది అనుకోండి, కొన్ని సందర్భాల్లో ఈవెన్ రీజనల్ మీడియం నుంచి వచ్చిన తెలుగు మీడియం లేదా హిందీ మీడియం అభ్యర్థులు ఫెయిల్ అవుతారు. అలాంటప్పుడు ఇంజనీరింగ్ పిల్లలకి ఎక్కువ అడ్వాంటేజ్ అవుతుంది. ఓకే, వాళ్ళు ఇంజనీరింగ్లో ఉన్నప్పటి నుంచి ఆ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచితో పాటు అటు క్యాట్కి లేదా జీమాట్కో అటు ప్రిపేర్ అవుతుంటారు, వాళ్ళకి అది అడ్వాంటేజ్ అవుతుంది. ఆ అడ్వాంటేజ్ను కూడా ఇప్పుడు కమిటీ వేసింది గవర్నమెంట్, కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం లేదు. దాన్ని ఎలా తీసుకెళ్తారు భవిష్యత్తులో. నీట్ ఎగ్జాము వెదర్ యూ సపోర్ట్ ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆర్ నాట్, ఎందుకంటే 2013 నుంచి ఇప్పటి వరకు వాళ్ళు కంటిన్యూస్గా ఏదో ఒక అలిగేషన్ ఫేస్ చేస్తూనే ఉన్నారు సార్. 2024లో సుప్రీంకోర్టే జడ్జిమెంట్ ఇచ్చింది, కొంతమందికి బెనిఫిట్ చేయడానికి మీరు లీక్ చేసిన మాట వాస్తవమే, కాకపోతే అప్పుడు ఎగ్జామ్ అవ్వలేదు, అక్కడ కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేసి వాళ్ళు కానిచ్చారు. ఆ టైంలో యాక్ట్ కూడా వచ్చింది ఈ పేపర్ లీకేజ్కి సంబంధించి. ఆయన ఇప్పుడు మళ్ళీ 2026లో పేపర్ లీక్ అవ్వడం, అది టెలిగ్రామ్ వాట్సాప్లోకి రావడం, కొంతమంది ఇంపర్సనేటర్స్ని పెట్టుకోవడం, ఇవన్నీ జరుగుతున్న క్రమంలో సార్ ఇప్పుడు మీ ఐఐటి కానీ సివిల్ సర్వీసెస్ ప్యాటర్న్ని ఈ నీట్కి పెడితే ఎలా ఉంటుంది సార్? మేబీ ఇవన్నీ తప్పుతాయేమో. ఈ అకౌంటబిలిటీ సిస్టమ్ అనేది సిస్టంలో చాలా అవసరం అండి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈజ్ మెయిన్ ఫర్ సర్టెన్ గ్రూప్ ఏ గ్రూప్ బి సర్వీసెస్. వాళ్ళు ఫారెస్ట్ సర్వీస్ కానీ ఆల్ ఇండియా సర్వీసెస్ కూడా ఉంటాయి, ఫారెస్ట్ సర్వీస్, IAS IPS ఇలాంటివన్నీ. రెండోది స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, వాళ్ళు కొంత గ్రూప్ C లెవెల్ సర్వీసెస్ మీద ఫోకస్ చేస్తారు. IBPS దట్ ఈజ్ ఆల్సో కండక్టింగ్ ఎగ్జామ్స్ ఫర్ వేరియస్ అదర్ కామన్ లా అడ్మిషన్ టెస్ట్, అది NLUs అన్నిటికీ సంబంధించి పెడుతుంది. సెంట్రల్ యూనివర్సిటీ UGC పరిధిలో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ అండ్ గవర్నమెంట్ ప్రొఫెషనల్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్కి ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇంట్రడ్యూస్ చేశారు. గతంలో మల్టిపుల్ అప్లికేషన్స్ ఫర్ వేరియస్ ఇన్స్టిట్యూట్స్ ఉండేది కాస్త అండర్ సింగిల్ అంబ్రెల్లా తీసుకొని వచ్చారు. ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో డ్యూ టు ల్యాక్ ఆఫ్ సర్టెన్ ఎక్స్పీరియన్స్ అని కొంత కనిపిస్తుంది. ఎందుకంటే యూపీఎస్సీ వాజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బాడీస్. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ వాజ్ ఆల్సో క్రియేటెడ్. ఇనిషియల్లీ ఇట్ ఆల్సో ఫేస్ సర్టెన్ పేపర్ లీకేజెస్. మీరు చూస్తే 2011 టైంలో 13 టైంలో చాలా ఉండేవి, తర్వాత కానీ
ఈవెన్ బ్యాంకింగ్ సెక్టర్లో ఇప్పుడు సిబిటి మోడ్ తీసుకొచ్చారు, కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్, కాబట్టి అది కూడా ట్రాన్స్పరెంట్గా తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. ఇలాంటివన్నీ మీరు పరిశీలిస్తే ఇంకాస్త ఎవల్యూషన్ స్టేజ్లో ఉన్నప్పుడు జరిగింది ఓకే, ఎక్స్క్యూజ్ చేశారు, యాక్ట్ తీసుకొచ్చారు, బాగానే ఉంది. ఇప్పుడు ఎవల్యూషన్ కాదు, ఇక దీన్ని రిఫార్మ్ చేయాల్సినటువంటి స్టేజ్కి వచ్చేసి ఇంకా ఎవల్యూషన్ స్టేజ్ దాటిపోయింది. ఈ విద్యార్థుల భవిష్యత్తు, మెరిట్ మళ్ళీ ఇలాంటి స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వస్తే ఇంకా మెరిట్ని చంపేసినట్టే. సో ఇది మనం ఇదొక పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ మాత్రమే కాదు, ఇట్ ఈజ్ అన్ అకాడమిక్ రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ. ఈవెన్ అకాడమిషియన్స్ అండ్ టెక్నాలజీని మనం ఇంటిగ్రేట్ చేసుకునే క్రమంలో అకాడమిషియన్స్ ఎంతవరకు దాన్ని అడాప్ట్ చేసుకొని రిఫార్మ్ చేసుకున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. ఈ ప్రాబ్లం అనేది టెక్నికల్గా లోతుగా ఆలోచిస్తే ఇక్కడే ఐడెంటిఫై అవుతుంది. ఈ అకాడమిషియన్స్ క్వశ్చన్ పేపర్ సెట్ చేయడం మాత్రమే కాదు, టెక్నాలజీ దాన్ని ఎలా ప్రజెంట్ చేయగలుగుతుంది అనేది ఇంటిగ్రేట్ చేసుకోగలుగుతున్నారు, అంటే టెక్సాఫీ మైండ్ సెట్ ఎంత రిఫార్మ్ అయిందని కూడా చూసుకోవాలి. సో డైనమిక్ చేంజెస్ని అర్థం చేసుకొని వెళ్తున్నటువంటి ఈ సిస్టమ్ పైన ఖచ్చితంగా మళ్ళీ ఇంకొంచెం రిఫర్మేషన్కి ఎక్స్పర్ట్స్ అండ్ ఎమినెంట్ పర్సనాలిటీస్ తోటి కొంచెం కమిటీస్ వేసి రివ్యూ చేసి స్టేక్ హోల్డర్స్ నుంచి కూడా రివ్యూ తీసుకొని ఇంకా దాన్ని రిఫార్మ్ చేస్తే బాగుంటుందని మన ఆలోచన. అది ఎంతవరకు ముందుకు వెళ్తుందో అంటే దాన్ని కంప్యూటర్ బేస్డ్ చేయలేమా సార్? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇంకొంచెం టైం పడుతుంది దీన్ని అర్థం చేసుకోవడానికి. ఇట్ హ్యాస్ బీన్ రిపీటెడ్ అండ్ ఇట్ ఈస్ అండర్ ఎంక్వైరీ నౌ అండ్ విచ్ ఈస్ సబ్జుడిస్ యాజ్ వెల్. అండ్ స్టూడెంట్స్ హూ ఆర్ ఎట్ స్టేక్ నౌ, ఇప్పుడు మెరిటోరియస్ విద్యార్థులు కదా ఎక్కువ స్ట్రగుల్ అవుతున్నారు. ఈ మెరిట్ ఫస్ట్ మనము అర్థం చేసుకోవాల్సింది, ఈ ఎగ్జామినేషన్ సిస్టమ్ చాలా స్ట్రెస్ఫుల్గా ఆల్రెడీ జరుగుతుంది. ఇన్ని లక్షల మంది ప్రిపేర్ అవుతున్నారు, 22 lakhs ఇంతమంది ప్రిపేర్ అవుతున్నారు. మరి విద్యార్థుల స్ట్రెస్ని ఎంతవరకు తగ్గించగలుగుతారనే ఫెసిలిటేషన్ మీద దృష్టి పెట్టకుండా మనం ఇంకా ఈ పేపర్ లీకేజ్, ఈ ఫండమెంటల్స్లోనే అయిపోతున్నామంటే ఇట్ ఈస్ ప్రాబ్లమ్ ఆఫ్ ద సిస్టమ్ విచ్ ఇట్ హ్యాస్ టు రీథింక్ అగైన్. ఇది ఎంపతితో ఆలోచించాల్సిన విషయం. కేవలం మనం ఇలానే కాదు, మనం తల్లిదండ్రులుగా ఉన్నాము, భవిష్యత్ నిర్మాతలుగా ఉన్నటువంటి విద్యార్థుల్ని పట్టుకొని 15 నుంచి 18 సంవత్సరాల వయసులోనే 20 లక్షల మంది విద్యార్థులు ఇప్పుడు ఐఐటికి రాస్తున్నారు. 20 లక్షల మంది 15 నుంచి 18 ఉన్న సీట్లన్నీ 17,000, 1:11,000 కాంపిటీషన్. అంత కాంపిటీషన్ని 15 నుంచి 18 సంవత్సరాల విద్యార్థులకి రుద్దడం అవసరమైన ఫస్ట్ నా పాయింట్. ఐఐటి నీట్ ఎగ్జామ్స్ కూడా ఒకసారి అసలు కంప్లీట్ రివాంప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సెలెక్షన్ ప్రాసెస్ కానీ దీని మీద మళ్ళీ ప్రొడక్టివిటీ ఎలా ఉంది అంటే ఇక్కడ నుంచి వచ్చినటువంటి విద్యార్థుల్లో ఎంతమంది సక్సెస్ అయిన వాళ్ళే కాక టాప్ ఐఐటి 6 ఉంటాయండి, అందులో నుంచి ప్లేస్మెంట్ ఉన్నోడికి బాగానే ఉంది. మిగతా వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ప్లేస్మెంట్ సిస్టమ్ ఎలా ఉంది, ప్రపోర్షనేట్గా ఉందా, అండ్ కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ప్రపోర్షనేట్గా ఉన్నాయా, ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ దట్ దే హ్యావ్ పాస్డ్ ఫ్రమ్ ఐఐటి అండ్ నీట్ ఆర్ గెటింగ్ ద ప్లేస్మెంట్ అక్రాస్ ద గ్లోబ్ అనేది కూడా చెక్ చేసుకోవాలి. ప్రపోర్షనేట్ ఆపర్చునిటీస్ ఎలా ఉంది, కొంతమంది రాక మళ్ళీ మీ సివిల్ సర్వీసెస్ వైపు కూడా వచ్చేవాళ్ళు. గ్లోబల్ స్టడీ చేయాలి మనం, ఒకసారి ఆపర్చునిటీ స్టడీ చేయాలి. వీ నీడ్ టు ప్రొడ్యూస్ టెక్ సావీ పొటెన్షియల్ యూత్ టు ద గ్లోబల్ వరల్డ్ టు లీడ్. ఇప్పుడు ఎలా ఆలోచించండి ఒక్కసారి గమనిస్తే, ఫినాన్స్ ఈజ్ ఎ ప్రుడెన్షియల్ ఫండ్, ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుంది. లీగల్ స్టడీస్ భవిష్యత్తు ఉంటుంది, బిజినెస్ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ భవిష్యత్తు ఉంటుంది, ఎంటర్ప్రినర్షిప్ స్కిల్స్ డెవలప్ చేసుకున్న భవిష్యత్తు ఉంటుంది, స్టార్టప్ ఎకో సిస్టంలోకి వెళ్ళాలన్నా. సో వాళ్ళు ఈ సిస్టమ్కి కావాల్సిన ప్రొఫెషనల్ కోర్సెస్ ఏంటి, అండ్ మీరు ఆ కొంత ఆర్ట్ ఫామ్స్ని కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటే వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఆటోమేటిక్గా ఇందులో భాగం అవుతుంది. ఇలా ఇన్సూరెన్స్ సెక్టర్ కూడా కెరీర్ ఉంది. సో మనము ఏ రంగంలోకి వెళ్తే కెరీర్ ఉందో ఆ రంగం 13 to 19కి ఒక డిటర్మైన్ చేసుకోవాలి. 19 తర్వాత 13 to 19లోనే వాళ్ళు ఇంటర్న్షిప్ చేసేటట్టుగా ఉండాలి, ప్రాక్టికల్ లెర్నింగ్ ఉండాలి. వీటి మీద ఇంకా మనం దృష్టి పెట్టట్లేదు. ఇంకా మనం అదే 35 సంవత్సరాలు 40 ఏళ్ళుగా ఉన్న అదే సిస్టమ్ని కంటిన్యూ చేస్తున్నాం. 13 to 19 దిస్ ఈస్ యువర్ కెరీర్. 13 వరకు నీకు బేసిక్స్ వచ్చాయి. దెన్ వేర్ డూ యూ వాంట్ గో? కోడింగ్కి వెళ్తావా, ఏఐ అండ్ ఎంఎల్కి వెళ్తావా, సైంటిఫిక్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ R&Dలోకి వెళ్తావా, నీకు ప్యూర్ సైన్సెస్ సెగ్మెంట్ వద్దు, నువ్వు బిజినెస్ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్కి వెళ్తావా, ఫినాన్స్కి వెళ్తావా, లేదు ఎంటర్ప్రినర్షిప్లోనో లేదా లీగల్ స్టడీస్లోనో రాణిస్తావా, కామర్స్ అండ్ అకౌంట్స్లోకి వెళ్తావా, వీటన్నిటికీ కెరీర్ ఎంత ఉంది, ఈ భవిష్యత్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ఈ 13 to 19 ఎప్పటికప్పుడు రివాంప్ చేస్తూ ఉండాలి 5-10 years. అండ్ అటానమీ కూడా ఇవ్వాలి విద్యా సంస్థలకి. అంటే ఇప్పుడు నేను కోడింగ్ ఇంట్రడ్యూస్ చేయాలనుకోండి, ఫస్ట్ కరికులంలో కరికులం లేదు. ఒకవేళ గవర్నమెంట్ కరికులంలో పెట్టింది అనుకున్నా దాని ట్రైనర్స్ లేరు. ఇప్పుడు BEd లో లేదు కదా, అది లేదు. ఇప్పుడు నెట్లో సెట్లో లేదు కదా. సో అలా అంటే
ట్రైనర్స్ లేరు, ట్రైనర్స్ తెచ్చుకొని నేను పెట్టుకున్నాను అనుకోండి, పోనీ అది కోచింగ్ అయిపోతుంది. యా ఇట్స్ కరికులంలో నాట్ ఏ పార్ట్ అవ్వట్లేదు. కరికులం కాదు. సో కరికులంలో పార్ట్ కానప్పుడు దెన్ the academicians and the education institutions should get an opportunity to Yeah. introduce their own curriculum which is on par with or akin to the global opportunities. ఆపర్చునిటీస్ 13 to 19 పిల్లలకి గ్లోబల్ ఆపర్చునిటీస్కి తగ్గ కరికులం ఇచ్చుకునే స్వేచ్ఛ విద్యా సంస్థలకి ఇవ్వగలిగితే యా అది ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా గవర్నమెంట్ ఆధ్వర్యంలో కూడా ఇవ్వండి. ఇవ్వండి. పోటీ వాతావరణం సృష్టించాలి. యా గవర్నమెంట్ విద్యా సంస్థల్లో కూడా ఒకటి ఇంకొక దాంతో ఒకటి ఏ ఎడ్యుకేషన్ సెంటర్ ఉంటుంది, ఇంకొకటి సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్నోవేషన్ సెంటర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది. పిల్లలు కాస్త ఎంట్రన్స్ రాసుకొని అందులో సీట్లు తెచ్చుకొని ప్రిపేర్ అయినా పర్లేదు. పర్లేదు. యా సో అలాంటి సిస్టమ్ ఎంట్రన్స్ కూడా వద్దు, అందరికీ యూనివర్సల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నా కూడా దీస్ ఆర్ ఏఏ స్కూల్స్, దీస్ ఆర్ టెక్ సావీ స్కూల్స్ అండ్ ఫ్యూచర్ స్కోప్ ఉన్నవి. భవిష్యత్తులో 3Dలో యానిమేషన్లో అండ్ లేకపోతే నానోలో అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్లో Yeah. ఎందులోకి రాణిస్తారో వాటికి సంబంధించిన స్కిల్స్ ఉండాలి. ఓకే. చాలా రివైవ్ కావాలి. యా రివ్యూ చేసుకోవాలి మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. Yeah. ఇప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సెక్టర్ భవిష్యత్ అవసరాలని పూర్తిగా తీర్చగలిగేటువంటి నైపుణ్యాలను అందించలేకపోతుంది అన్నది జగమెరిగిన సత్యం. ఓకే. భవిష్యత్ అవసరాలకు కావాల్సినటువంటి మొత్తం ఎడ్యుకేషన్ ఫీల్డ్స్ ఫర్ ద కెరీర్ సెక్టర్ నేను ఆల్రెడీ ఐడెంటిఫై చేసి నేను నా ఆధ్వర్యంలో ఉన్నట్టుగానే అలా ఎంతోమంది నిపుణులు యా ఉంటారు. Yeah. వీరందరి ఆధ్వర్యంలో దీని మీద రివ్యూ జరిగి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అది దట్ ఈస్ వై ఐ హ్యావ్ మెన్షన్ దట్ అకాడమీషియన్స్ హూ ఆర్ టెక్ సావీ ఇన్ నేచర్ మస్ట్ బి అడాప్టబుల్ టు ద గ్లోబల్ ఆపర్చునిటీస్ అండ్ చేంజింగ్ డైనమిక్స్ ఆఫ్ ద సొసైటీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో ఇది మనం ఇప్పటివరకు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేశాం. స్టూడెంట్స్ సివిల్ సర్వీసెస్ ఎట్లా దాన్ని ప్రిపేర్ అవ్వాలి ఏంటి, అంతేకాకుండా వేరే ఒక ఆప్షన్స్ను ఎట్లా ఎక్స్ప్లోర్ చేయాలి, ప్రభుత్వాలు కూడా ప్రైవేట్ పార్టీస్ కూడా వీళ్ళందరూ కూడా అకాడమిషియన్స్, ఎక్స్పర్ట్స్, టెక్ సావీ పర్సన్స్ వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఇప్పుడున్న జనరేషన్కి గ్లోబల్గా వాళ్ళకి ఎట్లా ఆపర్చునిటీస్ వస్తే విషయానిపై దృష్టి సారించాలని డాక్టర్ భవానీ శంకర్ గారు స్పష్టం చేస్తున్నారు. సో ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలు ఎడ్యుకేషన్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అప్పటి వరకు సెలవు.